ప్రియమైన భారతీయ మిత్రులకు సహోదరి సహోదరులకు శుభమని చెప్పి తెలియపరుస్తున్నటి యొక్క సత్యము మన సనాతన ధర్మము చెప్తున్నటి యొక్క సత్యం. అది మన వేద ఋషులు తెలియపరిచిన సత్యం. పరిశుద్ధ బైబిలు గ్రంథము తెలియపరిచిన సత్యము. సత్యం అంటే ఒకటే. యావత్ ప్రపంచంలో సత్యము ఒకటే. ఒకవేళ మన భారతీయ సంస్కృతి ప్రకారముగా 7 లోకాలని చెప్తున్నారే, ఆ 7 లోకాలలో కూడా సత్యం అనేది ఒకటే. సత్యమునకు మార్పు ఉండదు. సత్యము అనే పదమునకు పరిపూర్ణమైన అర్థము ఏంటంటే నిత్యత్వము. అంటే నిత్యత్వములో ఉన్నటువంటిది, నిరంతరము ఉన్నటువంటిది, ఎన్నడూను మారనటువంటిది, ఎప్పుడైనను ఒకే రీతిగా ఉన్నటువంటిది సత్యము. సత్యమునకు మార్పు ఉండదు. సత్యము కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారదు. ఒకవేళ అలా మారినప్పుడు అది సత్యము కాదు. కనుక ప్రియమైన భారతీయులారా గమనించండి, సత్యము అనున్నటువంటిది ఈ విశ్వ ప్రపంచానికి మూలమై ఉన్నదన్నమాట. సత్యమే లేకపోతే ప్రపంచం లేదు. సత్యము లేకపోతే అసలు సృష్టి లేదన్నమాట. సమస్తము సత్యము వలనే కలిగినది. సత్యమునకు వాటమి అంటూ లేదు. సత్యమునకు చావు పుట్టుకలు అనేటువంటివి లేవు. అందుకనే సత్యము నిత్యత్వము, నిరంతరము ఉండేటటువంటిది అని సత్యమును గూర్చిన భావన. మిత్రులారా జాగ్రత్తగా గమనించండి. భారతదేశము బానిసత్వములో ఉన్నప్పుడు, పెత్తనదారులైనటువంటి తెల్లదొరల పాలనలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు భారతదేశమును పరిపాలించుచున్నప్పుడు భారతీయులు బానిసలుగా బ్రతికారు. ఆ బ్రిటిష్ వారిని తరిమికొట్టి భారతదేశములో నుండి వారిని ఎల్లగొట్టిన తర్వాత భారతీయులకు స్వతంత్రం వచ్చింది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. మనకు స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 74 సంవత్సరాలు అయిపోయి 75లో మనం ప్రవేశించుచున్నాం. స్వతంత్ర భారతదేశము, స్వతంత్ర భారతదేశము. బాగా గమనించండి, గాంధీ మహాత్ముడు స్వతంత్ర సమరయోధుడు. యేసుక్రీస్తు నుండి తాను ఒక సంగతి నేర్చుకున్నాడు. గాంధీ మహాత్ముడు ఆయన క్రొత్త నిబంధన భాగమును చదివి ఒక సంగతిని నేర్చుకున్నాడు. అది బ్రిటిష్ వారు ఈ భారతదేశమునకు వెళ్ళిపోవుటకు ఉపయోగపడినట్టు యొక్క సర్వసత్యపు ద్వారని. ఒక చెంప కొడితే మరొక చెంప ఇవ్వాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు మాట మన గాంధీ మహాత్ము గారికి నచ్చిందన్నమాట. దానికి చాలా ఇష్టపడ్డాడు. శపించు వారిని దీవించుడి అని చెప్పిన యేసు ప్రభు మాటలు, అంతము వరకు సహించుడి అని చెప్పిన యేసు ప్రభు మాటలు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని చెప్పిన యేసు ప్రభు యొక్క మాటలు మన గాంధీ గారిని ఆకర్షించి
వాటిని తమ హృదయములో మర్దన చేసుకొని ఆ మాటలను ఉపయోగించి శాంతినే ఒక యుక్తిగా ఆయన ప్రయోగించి భారతీయులకు స్వతంత్రము తెచ్చాడు. తెల్లదొరలు వెళ్ళిపోయారు, భారతీయులు స్వతంత్రులయ్యారు. బాగానే ఉన్నది. అప్పటి నుండి స్వతంత్ర దినోత్సవాలు మనం చేసుకుంటూనే ఉన్నాము. గాంధీ గారు బ్రతికి ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాడు, అది భారతీయులందరికీ జ్ఞాప్తి ఉన్నది అనుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులందరికీ తెలుసు, రాజ్యాన్ని పరిపాలన చేసే పెద్దలకు కూడా ఈ సంగతి తెలుసు. వారెవరు మర్చిపోరు గాంధీ గారు చెప్పిన మాటలు. గాంధీ గారు నిజమైన స్వతంత్రము రాలేదు మనకు అన్నాడు. అసలు నిజమైన స్వాతంత్రం అంటే ఏంటిది అనే దానికి చక్కని నిర్వచనం చెప్పారు గాంధీ గారు. అది ఏంటి అంటే, ఒక స్త్రీ లేక ఒక అబల భారతదేశములో అర్ధరాత్రి సహితము వీధులలో ఒంటరిగా ప్రయాణం చేసి లేక నడిచి తిరిగి క్షేమంగా ఆరోగ్యదాయకంగా ఏ రకమైనట్టుక అరమరలు లేకుండగా తిరిగి మరలా ఇంటికి వచ్చిన నాడు అది నిజమైన స్వాతంత్రము అన్నాడు గాంధీ గారు. అవును, అది నన్ను బహుగా ఆకర్షించినట్టు మాట. మరి స్వతంత్రం అనేటటువంటిది ఎలా వస్తుంది? గాంధీ గారు ఊహించిన లేక గాంధీ గారు కనిన కలల స్వతంత్రం ఎలా వస్తుంది? మరి ఇప్పుడున్న స్వతంత్రము కాదా అనే ప్రశ్నలు రావచ్చు చాలామందికి. ఈయన ఉద్బోధను బట్టి లేకపోతే ఇంతకు ముందు కూడా చెప్పక తప్పట్లేదు, మనము ఇప్పుడు స్వతంత్రము కాము. స్వతంత్ర భారతదేశం అనుకునేది ఒక భ్రమ మాత్రమేనని నా భావన. స్వతంత్రం వచ్చినది అనేది ఒక కళ లాంటిదే అని నా మనసు నాకు చెప్పిన సంగతి మీకు చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే, ప్రతి భారతీయుడు ఈనాడు స్వతంత్రంగా బ్రతకటలేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగములో పొందుపరిచినట్లుగా స్వతంత్రము అందరికీ లేదు. ఇవాళ పెద్ద స్ట్రగుల్ వచ్చి పడింది. దేశము మాది అంటే మాది, మాది అంటే మాది. ఎవరిది దేశము? అసలు మన దేశము లౌకిక రాజ్యము, మన దేశము లౌకిక దేశము. అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సమానమైన హక్కు భారతీయుడైన ప్రతి వానికి ఉన్నది. భారతీయుడంటే పలాని కులం అని కాదు, భారతీయుడంటే పలాని జాతి అని కాదు, భారతీయుడంటే పలాని మతం అనేది కాదు, భారతీయుడంటే పలాని వ్యక్తే అనేది కాదు. భారతీయులు అందరూ ఒకటే. వాళ్ళు మీమాంసకులే కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ దళ కానీ, విశ్వ హిందూ పరిషత్తు కానీ, శివసేన కానీ, క్రిస్టియన్ కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, సిక్కులు కానీ, లేక మహమ్మదీయులు కానీ, ఇలాగా ఎన్ని మతాలు ఉన్నా కానీ భారతీయులు అన్ని మతాలకు సమానమైన హక్కు, అది స్వతంత్రం. ఇవాళ అది లేదని చాలా పోట్లాట్లు జరుగుతున్నాయి, చాలా పోట్లాటలు జరుగుతున్నవి. ఎందుకు? భారతదేశానికి స్వతంత్రం రాలేదని చెప్పక తప్పట్లేదు. అదే అందరికీ స్వతంత్రము సమానంగా ఉంటే అందరూ ఎవరు ఇష్టం వచ్చిన ఆరాధన దైవాన్ని వాళ్ళు ఆరాధించుకోవచ్చు, ఎవరి దేవుని గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఒక విషపూరితమైన ఒక లావా ప్రవహిస్తూ ఉంది భారతదేశంలో. క్రైస్తవ్యము మతము అంటున్నారు.
పరిశుద్ధ బైబిలు గ్రంథములో క్రైస్తవ్యము మతమని ఎక్కడా వ్రాయబడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా క్రైస్తవ్యము ప్రారంభమైంది. ప్రభువైన యేసుక్రీస్తే చెప్పాడు, మతము కాదు ఇది మార్గము అని. ప్రభు అన్నాడు, నేనే మార్గమును అన్నాడు ఆయన. క్రైస్తవ్యము అనేటటువంటిది ఒక మార్గం మాత్రమే కానీ అది మతము కాదు. మతం అని అనుకోవటము భ్రమ. అంతేకాదు, మతము అనేటటువంటిది చీలికలు చేయటందుకు మాట్లాడే మాట. భారతీయులందరూ నా సహోదరునే మాటకు గండి పెట్టేదే మతం. కనుక క్రైస్తవ్యం మతము కాదు, మతము కాదు, మతము కాదు. నేటి భారతీయులకు నిజమైన స్వాతంత్రము రావాలంటే మన సనాతన ధర్మములో వ్రాయబడిన ఒక చక్కని మాట మీకు చెప్తున్నాం, జాగ్రత్తగా. అధర్మణ వేద సహితము 5వ కాండము 3వ అనువాకము 1వ సూక్తము 3వ మంత్రములో ఒక చక్కని మాట వ్రాయబడ్డది. ఆ మాట ప్రకారంగా నేడు భారతీయులు కనుక ఉంటే అది అప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ వేదము మనకు చెబుతున్నట్టు యొక్క అమూల్యమైన ఒక నిగూఢమైన సత్యం ఏంటంటే, సత్యం అహం గంభీరము అన్నాడు. సత్యం అహం గంభీరము, సత్యమహం గంభీరం. అహం అంటే నేను, నేనే అని దాని అర్థం. నేను తప్ప ఇంకొకటి లేదు. సత్యము చెప్తున్న మాట ఏంటంటే, సత్యం అహం అంటే సత్యము తప్ప మరొకటి లేదు, మరొకటి ఉండదు, మరొకటి రాదు. సత్యము అనేటటువంటి దానికి చావు పుట్టుకలు లేవు. సత్యము అంటే నిత్యత్వము, అంటే నిరంతరము ఉండేది, చావు పుట్టుకలు లేకుండగా ఉండే ప్రాముఖ్యమైనది సత్యమే. అందుకని సత్యమహం గంభీరము, సత్యమునకు మించినది ఇంకొకటి లేనే లేదు. ఈ సత్యము ఎప్పుడైతే భారతీయులందరూ ఎరుగుతారో, ఈ సత్యమును ఎప్పుడైతే భారతీయులు గమనిస్తారో, ఈ సత్యమును ఎప్పుడైతే భారతీయులు కలిగి ఉంటారో, అప్పుడు భారతదేశములో ఉండబడిన యొక్క మతం అనే మహమ్మారి అనేటిక దోషము తొలగిపోతుంది. అందుకనే పరిశుద్ధ బైబిలు గ్రంథము సామెతల గ్రంథం 16:6లో ఒక మాట చెప్పబడిందంటే, కృపాసత్యము వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగుతుంది. దోషమును శిక్షించాలి. ప్రాయచిత్తం అంటే శిక్ష. దోషమును శిక్షించాలి. ఏమిటి దోషము? ఈ దోషం ఏంటిది అంటే మనిషికి మధ్యలో ఉండబడిన తేడా, భేదము, కుల వ్యవస్థలు, ఇదే దోషమండి. మతము ఇదే దోషము. ఎవరి మతము వారిదే గొప్ప అనుకునేది అదొక పెద్ద దోషము. అంతా సమానం అనుకునేది మాత్రమే సత్యము. కనుక ఈ దోషము పోవాలంటే దేవుని కృప కావాలి, నిత్యముండే సత్యము కావాలి. సత్యమే దోషమును రహితము చేస్తుంది. సత్యమే దోషమును చంపివేస్తుంది. సత్యమే దోషమును పటాపంచలు చేసి ప్రజలందరినీ ఏకపరచి ఒకే మనసు కలిగించే యొక్క గొప్ప పరికరం ఏంటంటే సత్యమే. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథం చెబుతుంది, సామెతల గ్రంథం 16:6లో, కృపాసత్యము వలన దోషములకు ప్రాయచిత్తము కలుగుతుంది. సత్యము మనుషునికి అవ్వాలంటే దేవుని కృప కావాలి. సత్యం ఎప్పుడైతే మనుషుడు తెలుసుకొని సత్యమే జీవము గనుక, సత్యమనే జీవాన్ని మానవుడు ఎప్పుడైతే కలిగి ఉంటాడో, ఇక దోషం అనేది లేకుండానే పోతుంది. దోషం అనేది లేకుండానే పోతుంది. కనుక ప్రియమైన భారతీయులారా, సంగతి గమనించండి. అసలు సత్యం అంటే ఏమిటి? అదే పరిశుద్ధ బైబిలు గ్రంథము చెబుతున్న మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనములో వ్రాయబడిన మాట అంటే, దేవుడు సత్యమనే మాటకు ముద్ర వేసి అన్నాడు. ఇక దీనికి తిరుగులేదు. దేవుని యొక్క స్టాంపు పడిపోయింది.
దేవుని యొక్క ముద్ర సత్యం అనే దాని ఆ మాటకు ముద్ర వేయబడ్డది. దీని నుండి ఈ ముద్రను తీసివేస్తే సత్యం ఉండదు. సత్యమే లేకపోతే శాంతి సమాధానములు ఉండవు. సత్యమే లేకపోతే అందరూ కలిసికట్టుగా భారతీయులందరూ నా సహోదరులే మాట తుంగలో కలిసిపోతుంది. కాబట్టి నా ప్రియమైన భారతీయులారా, మనకు నిజమైన స్వాతంత్రము రావాలి అంటే గాంధీ గారు కోరినట్టుగా, పరిశుద్ధ బైబిలు గ్రంథము చెప్పినట్టుగా, అధర్వణ వేద సత్యము చెప్పినట్టుగా మనమందరము సత్యము తెలుసుకోవాలి. సత్యము వలననే కృప, సత్యము వలనకే దోషమునకు ప్రాయశ్చిత్తము. అంతేగాని మరి ఒక దాని వలన బాణము వలనో, శక్రం వలనో, గద వలనో, మారిన ఆయుధం వలనో, లేకపోతే ఏదో ఒక పెద్ద రాజకీయ పార్టీ వలనో సమాధానము రాదు. సమాధానము రావాలంటే సత్యమనే నిజమైన స్థితిని భారతీయులందరూ కలిగి ఉండాలి. అప్పుడే స్వతంత్రము, నిజమైన స్వతంత్రం వస్తుంది. సత్యం అనేది ఎల్లప్పుడూ ఉంటుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథము 2వ యోహాను పత్రిక 2వ వచనములో వ్రాయబడినది. సత్యము ఎల్లప్పుడూ ఉంటుంది. సత్యానికి అంతం ఉండదండి. సత్యాన్ని ఎవరు చంపలేరు. సత్యం అహం గంభీరం అన్న ఈ మాటకు ధీటుగా నేనే అన్న మగవాడు కానీ, మగధీరుడు కానీ, వీరుడు కానీ ఇంతవరకు ఎవరూ కనబడలేదండి. భారతీయ వేదాలలో కానీ ప్రపంచ మత గ్రంథాల్లో అహం అంటే నేనే సత్యమును అన్న వ్యక్తి లేక దేవుడు ఏ సనాతన ధర్మములో కనబడలేదు. కానీ ప్రభువు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, నేనే సత్యమును, నేనే సత్యమును అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట వ్రాయడు. ఆయన పలికిన మాట నేనే సత్యమును. అందుకనే యేసుక్రీస్తు వలననే శాంతి సమాధానం. ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు, నేను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్నాడు ఆయన. అవును, ప్రజలందరూ శాంతియుతముగా బ్రతకాలి అన్నా, ప్రజలందరూ సమాధానముతో సత్య సంబంధులై బ్రతకాలన్నా నేనే అనబడిన సత్యమైన క్రీస్తును కలిగి జీవించాలి. క్రీస్తును కలిగి జీవించిన నాడు, క్రీస్తును తెలుసుకున్న నాడు, క్రీస్తులో మమేకమై లేక క్రీస్తుని మనలో మమేకము చేసుకున్న నాడు నిజమైన స్వతంత్రము వస్తుంది. యేసుక్రీస్తు యొక్క బోధలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటాయి. అవి భూసంబంధమైన బోధలు కావయి. అవి దేవలోకము నుండి భూలోకమునకు పంపబడిన మాటలు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, భారతీయులారా. నిజమైన స్వతంత్రము రావాలంటే నేనే సత్యమన్న క్రీస్తు దరికి అందరూ చేరాలి. నిజమైన స్వాతంత్రం రావాలంటే వేదాల ప్రకారంగా సర్వ వేదాల సారాంశమైన క్రీస్తును సమీపించాలి. క్రీస్తును క్రైస్తవ్యాన్ని భారతదేశం నుండి తరిమేయాలి అనుకుంటున్నారు. అంటే అర్థం ఏంటిది? అంటే సత్యము లేకుండా మొత్తం వినాశనాన్ని తెచ్చిపెట్టుకుందామని దీని అర్థము. ఒకసారి ఆలోచించండి. తరిమి కొడతాము, 2021 నాటికి క్రైస్తవ్యమును ఉంచమని చాలామంది ప్రగల్భాలు పలికారు. అది ఎవరి సాధ్యం కాదు, కానీ కాస్త విర్రవీగారు. ఒకవేళ అదే జరిగిందనుకో ఆనాడు భారతదేశము ఉండదండి. అసలు ప్రపంచం ఉండదు. సత్యం లేకపోతే ఇక ప్రపంచం ఎక్కడ ఉంది? సత్యము, క్రిస్టియానిటీ అంటే సత్యము. యేసు ప్రభువును కలిగి ఉండుట, యేసు ప్రభుని ధరించుట, సొక్కాయి ధరించినట్టుగా యేసు ప్రభుని ధరించాలి. ఆత్మను పొందుకున్నట్టుగా యేసు ప్రభుని పొందుకోవాలి. యేసు ప్రభుని కలిగి జీవించిన నాడు భారతదేశమునకు నిజమైన స్వాతంత్రం వస్తుంది. నిజమైన స్వాతంత్రం వచ్చినప్పుడు గాంధీ గారు కనిన కలలు అంటే ఒక అబల, ఒక స్త్రీ అర్ధరాత్రి కూడా వీధులన్నీ నిర్భయంగా తిరుగుతుంది.
అప్పుడే ప్రమాదము కానీ ఎటువంటి అవంఛనీయమైన కార్యము కానీ జరగదు. అవి జరగకుండా ఉండాలంటే యుద్ధాలు చేయక్కర్లే, సత్యాన్ని స్వీకరిస్తే చాలు. సత్యమైన క్రీస్తును కలిగి జీవించితే ఇక పాపమునకు, అసూయకు, భేదమునకు, హిమతమునకు, మత్సరమునకు, మదమునకు తావుండదండి. ఎప్పుడైతే మదమాశ్చర్యములు లేకుండా పోతున్నాయో వేదము చెప్పినట్లుగా అప్పుడు పాపం అనేది కనబడకుండా పోతుంది. కాబట్టి ప్రియమైన భారతీయులారా, నిజమైన స్వాతంత్రం రావాలంటే క్రీస్తును కలిగి జీవించాలి. కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథము యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనములో రాయబడి ఉన్నది. గమనించండి. మన వేదాలలో చక్కగా చెప్పారు. అధర్వణ వేదము చక్కగా చెప్తుంది, సత్యమహం గంభీరం, సత్యమహం గంభీరం. ఎంతకంటే మించింది ఇంకొకటి లేదు. మనుషులందరూ శాంతిగా, సమాధానంగా, నిండు ఆయుష్ కలిగి బ్రతకాలి అంటే, పాపం అనేది లేకుండా పరిశుద్ధంగా బ్రతకాలి అంటే సత్యం అహం గంభీరం అన్న సూక్తి ప్రకారంగా సత్యమైన క్రీస్తును ధరించాలి. సత్యమైన క్రీస్తు రక్తములో కడగబడితే ప్రతి వారి పాపములు పోయి పాప నివార్తి కలిగి ప్రజలందరూ ఏ భేదము లేకుండా సత్యవంతులవుతారు, పరిశుద్ధులవుతారు. అంతేకాదు అందరికీ స్వర్గము అనబడిన పరలోకం లభిస్తుంది. ఇది గమనించండి భారతీయులారా. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే భారతీయ నానుడిది. భారతీయులు మాట్లాడే మాట ఇది, సత్యమేవ జయతే. అంటే సత్యమే విజయాన్ని సాధించేది, సత్యమే అన్నిటిని జయించేది. ఎన్ని జయించినా మరణాన్ని జయించేది ఈ ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఎక్కడా కనబడలేదు, ఎవరు జయించలేదు. కానీ సత్యమైన క్రీస్తు అనబడిన సత్యం మాత్రము మరణాన్ని గెలిచి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇదే సత్యమేవ జయత అంటే. ఇదే సత్యమేవ జయత అంటే ఏమనుకుంటున్నారు? సత్యము మరణించినను మరణముతో యుద్ధము చేసి తిరిగి లేస్తుంది. సత్యమునకు అపజయము లేదు, సత్యమునకు సావు లేదు. సత్యమును సంపగలిగినటువంటిది విశ్వములో ఏది లేదు అనే దానికే రుజువుగా ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి 3వ దినమున లేచాడు. అదే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. సత్యము అన్నిటిని జయించేది. అన్నిటిని జయించే ఈ సత్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే స్వతంత్రులు. వారిని మరణము కూడా ఏమి చేయదు. ఒకవేళ వారిని మరణము మృంగివేసినను మరలా తిరిగి లేస్తారు. ఏదో ఒక శాస్త్రం ఉందలే, నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ అట్లా గ్రంథం యొక్క ఆ మాటను బట్టి నేను చెప్తున్నాను. అది నిజమని నేను నమ్మను, కానీ రాయబడినది కానీ చెబుతున్నాను. ఆంజనేయుడట సూర్యుని మింగాడట పండు అనుకొని. సూర్యుని మింగితే నోటి నుండి లోనికి వెళ్ళిన సూర్యుడు వెనక నుండి మర్మాంగం నుండి బయటికి వచ్చాడట. అవును, అది కావ్యమైన కానీ అందులో ఒక సత్యం ఏంటంటే మనం గ్రహించేందుకు అది చక్కని ఉదాహరణ ఉన్నది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని మరణము మింగింది, ప్రతిదాన్ని మింగినట్టుగానే యేసుక్రీస్తు అనబడిన సత్యాన్ని మరణము మృంగితే ఆయన తిరిగి మరలా సమాధి నుండి లేచి వచ్చాడు. అందుకని ఆయన సావను సజీవుడు అని గ్రంథాలు చెప్తున్నవి. సృష్టికర్త అయిన దేవుడు ఇంద్రుడు అని రాయబడింది. ఇంద్రుడు అనేవాడు ఇవాళ చనిపోయి రేపు లేగవలెను అని మన వేదము చెప్తుంది. అలాగనే ఇంద్రుడు అనగా విశ్వమునకు రాజు అని అర్థం. రాజులకు రారాజైనట్టుకి విశ్వచక్రవర్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు చచ్చిపోయి మరలా తిరిగి లేచాడు. అదేనండి ఇంద్రుడు ఇవాళ చచ్చి లేవవలెను అన్న మాటకు అర్థం అది. ఆ ఇంద్రుడు ఎవరు అనుకుంటారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే చంపారు, ఆయన్ని సమాధి చేశారు. కానీ ఆయన ఏం చేశాడు? 3వ రోజున తిరిగి లేచాడు. ఇవాళ చనిపోయిన వాడు రేపు లెగవలెను మాట ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరినది. అంతేకాదు 33.5 కోట్ల దేవతల్లో ఎవరిలోనూ ఇది నెరవేరలేదు.
దీని విషయమై ఒక క్రైస్తవునిగా గ్రంథ పారాయణము చేసిన ఒక క్రైస్తవ గురువుగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్న మాటను. చావుని జయించి లేచిన వారు ఎవరూ లేరు, కానీ వేదము చెప్పినట్టుగా చావును జయించి లేచిన సత్యమైన క్రీస్తు ఒక్కడు మాత్రం ఉన్నాడు. ఆయన వాళ్ళ చనిపోయాడు, రేపు తిరిగి లేచాడు. ఆయన సత్యమునకు సావు ఉండదండి. సూర్యుడు అంటే ఏంటిది? మన ఆంజనేయుడు మింగిన సూర్యుడు మనం రోజు ఉదయించే సూర్యుడు కాదండి, అస్తమించే సూర్యుడు కాదు. దాని అర్థం మరణము అనబడినది నీతి సూర్యుడైన దేవుడు. ఆ దేవుని మరణము మింగేసింది. ఆయన తిరిగి మూడవ దినం లేచాడు. ఇట్నుండి మింగితే అట్నుండి బయటకు వచ్చినట్టుగా ఆయన చంపి సమాధిలో పెడితే తిరిగి ఆయన పైకి వచ్చాడు. అదే సత్యమేవ జయతి అంటే. సత్యమేవ జయతి. భారతీయులారా గమనించండి, సత్యమే జయిస్తుంది, సత్యమే జయిస్తుంది. దానియేలు గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనములో కూడా ఇదే మాట ఉందన్నమాట. సత్యమే జయతి, సత్యమే జయతి. సత్యమే జయిస్తుంది ఎప్పటికైనా. సత్యమునకు ఓటమి లేదు, సత్యమునకు సావు లేదు. సత్యం అనేది నిత్యత్వము, నిరంతరము ఉండేది. అదే యెహోవా. యెహోవా అంటే నిరంతరము ఉండువాడు అని అర్థం. నిరంతరం ఉండువాడు, చావు పుట్టుకలు లేకుండా ఉండువాడు. సత్యమే సర్వజ్ఞాని, సత్యమే సర్వశక్తి, సత్యమే సావు పుట్టుకలు లేనిది, సత్యమే బల శౌర్యములు కలిగినటువంటి, సత్యమే బల సూర్యుడు. కనుక దేవుని పిల్లలైన భారతీయులారా, మనకు సంపూర్ణమైనట్టుగా నిజమైన స్వాతంత్రము, గాంధీ గారు కలలు కలిగిన స్వాతంత్రము రావాలంటే సత్యమేవ జయతి అనబడిన మృత్యుంజయుడై తిరిగి లేచిన సత్యమైన క్రీస్తు దరికి అందరూ రావాల్సిందే. రాకపోతే సత్యము లేదు, సత్యము లేకపోతే స్వతంత్రం లేదు. కలలు అంటుకున్నాం ఏదో స్వతంత్రం వచ్చింది. ఏ స్వతంత్రం వచ్చిందండి? స్వతంత్రం ఉంటే ఇవాళ క్రైస్తవుల్ని ఇలాగా ఎందుకు చేస్తున్నారు? ఇవాళ యుద్ధాలు ఎందుకు అవుతున్నాయి దేశానికి? సత్యం లేకనే, సత్యాన్ని గ్రహించకనే. సత్యము ప్రజలందరూ, భారతీయులందరూ సత్యము కలిగిన నాడు, ఇంకొక మాట చెప్తాను బాగా గమనించండి, ఏ భేదము మరణ భయము ఉండదు. సంపూర్ణ సత్యము భారతదేశములో నిండుకునే నాడు ఏ మనుషుడు కూడా 100 సంవత్సరాలు నిండకుండగా మరణించడు. ఇది నేను ఘంటాపదముగా చెప్తున్న అమూల్యమైన సత్యము. భారతీయులందరూ, ప్రతి మనిషి క్రీస్తైన సత్యమును కలిగి ఉన్న నాడు ఎవరు కూడా బలహీనులు, అనారోగ్యులు కారు. నిండుగా 100 సంవత్సరములు నిండకుండగా ఎవరు చనిపోరు. మరణమును జయించిన విజయము సత్యము. కనుక ఈ సత్యమే మన్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రభు యేసుక్రీస్తు అంటాడు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులు అన్నాడు ఆయన. మరి సత్యమును అంగీకరించట్లేదు, సత్యమును దరికి రానివ్వట్లేదు. మరి ఎలా స్వతంత్రులు అవుతాం మనం? జబ్బు వచ్చింది, టైఫాయిడ్, మలేరియా అనుకుందాం ఉదాహరణ కాగా. ఆ టైఫాయిడ్ మలేరియా పోవాలంటే మందు మింగాలి. మందు మింగితేనే టైఫాయిడ్ మలేరియా పోద్దండి. అలాగనే మందు, అసమాధానానికి మందు, అనారోగ్యానికి మందు, భేదాభిప్రాయానికి మందు, పాపమునకు మందు, విచ్ఛిన్నానికి మందు సత్యము. సత్యమైన క్రీస్తును దరికి చేర్చుకోవాలి. ఆయనలో మనలో ఆయన మమేకమై ఉన్నప్పుడు అప్పుడు సత్యమేవ జయతి అవుతుంది. అప్పుడు భారతదేశానికి నిజమైన స్వతంత్రం వస్తుంది. నిజమైన స్వతంత్రం వచ్చిన నాడు గాంధీ గారు కనిన కలలు అంటే ఏ ఆడదైనా కానీ,
ఏ స్త్రీ అయినా కానీ కులమత భేదము లేకుండగా రంభా, ఊర్వశి, మేనక లాంటి అందమైనట్టు యొక్క స్త్రీ అయినా కానీ అర్ధరాత్రి వీధులన్నీ నిర్భయంగా తిరిగి రాగలదు. ఇప్పుడు సత్యము ప్రతి మనిషిలోనికి ప్రవేశించినాడు. ప్రతి మనిషి సత్యమైన క్రీస్తును అంగీకరించిన నాడు తప్ప స్వతంత్రము రాదంటే రాదు. ఏదో భ్రమపడి చేసుకుంటున్నాం, సంతోషపడుతున్నాం, సప్పెట్టు కొడుతున్నాం, అంటున్నాము. 74 సంవత్సరాలు ఇప్పటికి స్వతంత్రం వచ్చింది అనుకుంటుంది. భ్రమే. గాంధీ గారు చెప్పినట్టుగా ఇది సత్యం కాదండి, ఇది స్వతంత్రం కాదండి. స్వతంత్రము సత్యము జయించాలి. సత్యము ప్రతి వారిలో అనువర్తింపబడినప్పుడు, సత్యము అందరిలో ఇమిడినప్పుడు, సత్యమును అందరూ ధరించినప్పుడు, సత్యమును అందరూ అలవరుచుకున్నప్పుడు భారతదేశంలో నిజమైన స్వాతంత్రం వస్తుంది. అప్పుడు బలకాలి. ఏమీ బోలో భారత దేశానికి, మాతకు కాదు, దేశం, భారతదేశం. భారత మాత అని వేదాలు చెప్పలే, గ్రంథాలు చెప్పలే, ఏ మతము చెప్పలే. అదేదో మనం అనుకుంటున్నాము. భారత మాత కాదండి, భారతదేశం, హిందూ దేశం, భారతదేశం. హిందూ దేశముగా మారినప్పుడు, భారతదేశంగా స్వతంత్రం రానప్పుడు మన దేశం యొక్క అసలు పేరు ఎప్పుడది? మొట్టమొదట ఈ భూమి 5 ఖండాలుగా విడిపోయి ఖండాలలో దేశములు ఏర్పడినప్పుడు మొట్టమొదట ఈ భారతదేశానికి మొట్టమొదట కలిగిన పేరు ఓఫీర్ దేశం. ఇది ఓఫీర్ అంటే ఫివురు బంగారము లాంటిది, అంత విలువైనటువంటిది. ప్రపంచంలోనే పెద్ద దేశము, విలువైన దేశం ఇది. కానీ వలస వచ్చినట్టు ఆర్యుల వలన ద్రావిడులను ఎప్పుడైతే నాశనము చేయటము ప్రారంభించారో అప్పుడు విచ్ఛిన్నమైపోయింది దేశము. అప్పుడు పాడైపోయిందండి. మత కల్లోలాలు చెలరేగి వలస వచ్చారు ఆర్యులు భారతదేశానికి. వాళ్ళు పాడు చేశారు ఈ మతాన్ని. ఈ హిందూ మతం అని తెచ్చిపెట్టింది వాన్లే, ఇన్ని దేవతలు తెచ్చిపెట్టింది వాన్లే. క్రైస్తవులుగా ఎప్పుడు కూడా రాముని కానీ, విష్ణుమూర్తి కానీ, కృష్ణుని కానీ, 133 కోట్ల దేవతల జోలికి ఎప్పుడూ మేము పోలేదండి. మేము చెప్పేదంటే యేసుక్రీస్తుని నమ్మండి, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని చెప్పాము. కానీ పలానోళ్ళు దేవుళ్ళు కారు అనలేదు, వాళ్ళు మంచోళ్ళు అనలేదు, వాళ్ళు చెడ్డోళ్ళు అనలేదు, మేము వదిలిపెట్టాము. కానీ మేము ఏం చెప్పుకుంటున్నామంటే మొదటి నుండి యేసు ప్రభు మాత్రమే దేవుడు, ఆయన ఒక్కటే రక్షకుడు, ఆయన ద్వారాగానే స్వాతంత్రం, ఆయన ద్వారాగానే జీవము, ఆయన ద్వారాగానే ముక్తి అని చెప్పుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారి లాంటి వాళ్ళు, అమర ప్రసాదు లాంటి వారు, రాధాకృష్ణ మనోహర దాసు లాంటి వారు, ఇంకా కొంతమంది తదితరులు లేచి ఎట్లా ఉందంటే, మన నెహ్రూ గారు తన డైరీలో రాశాడట. అది ఇందిరమ్మ గారు చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవు అనబడిన వాళ్ళు నిద్రించుచున్న సింహాలు, వాళ్ళ దోయికి పోవద్దు, వాళ్ళని లేపద్దు, లేపితే పంచాయి తిరితే దేశమంతా అల్లకొల్లాలమై ఇచ్ఛిన్నమైపోద్ది, పాడైపోద్ది అని నెహ్రూ గారు తన డైరీలో రాసినట్టుగా ఇందిరమ్మ గారు మొరారి దేశాయి పరిపాలించినప్పుడు, మనకు భారతీయ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ గారు చెప్పిన మాట ఇది. కనుక అలాగని క్రైస్తవులను రెచ్చగొట్టి లేపారు. యేసు ప్రభుని గురించి, బైబిల్ దేవుని గురించి ఇష్టం వచ్చినట్టుగా, రోతగా, గలీదుగా, ఇననొల్లని రీతిలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదో సామెత ఉంది, గుడిదానంటే తాను అన్నట్టుగా ఇప్పుడు మేము వాళ్ళ యొక్క పరిస్థితులని వాళ్ళ వేదాల నుండి తీసి బయట పెట్టాల్సి వస్తుంది. లేకపోతే మాకేం పని అండి? రాముడు గుర్రానికి పుడితేమి, లేకపోతే అక్కడ ఉన్న పూజారులకు పుడితేమి, లేకపోతే పాయసానికి పుడితే మాకెందుకండి? అవన్నీ మాకు తెలుసు, కానీ మేము ఇంతవరకు ఎత్తలేదు, కానీ ఇప్పుడు ఎత్తుతున్నాం. కనుక నిజము తెలుసుకోండి. సత్యమే జయతి, సత్యమేవ జయతి, సత్యమే అహం గంభీరం, సత్యమే అహం గంభీరం. నేనే సత్యమును,
జీవమును మార్గమునై ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తే సత్యము. యేసుక్రీస్తు వలననే దోషమునకు ప్రాయచిత్తము కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారానే కృప కలుగుతుంది. యేసుక్రీస్తే సత్యము. ఆ అమూల్యమైన నిత్యత్వమైన సత్యమైన క్రీస్తులోనికి వచ్చిన నాడు భారతదేశమునకు నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఎలాంటి అభలైనా కూడగా నిర్భయముగా అర్ధరాత్రి కూడా వీధులన్నీ క్షేమంగా తిరిగి గృహము చేరుతుంది. సత్యమేవ జయతే, సత్యమే అహం గంభీరం.